దేశంలో మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ నడుస్తుందన్నారు సిపిఐ నేత నారాయణ. దేశ సంపదను అదాని చేతికి అప్పగిస్తున్నారన్న ఆయన ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు బీజేపీ. ఆర్ఎస్ఎస్ లో అంతర్గత పోరు వల్ల పెద్ద పెద్ద నాయకులను తొక్కి పెడుతున్నారన్న ఆయన అదాని మురళీ మనోహర్ జోషి వాళ్ళందరినీ బయటి ప్రపంచంలోకి రాకుండా చేస్తున్నారన్నారు. చట్టాలను రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారని, భారతదేశం పేరే ఉండకుండా చూస్తున్నారని నారాయణ మండిపడ్డారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన 99వ వ్యవస్థాపక వేడుకల్లో జాతీయ నేతలు చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావుతో కలిసి పాల్గొన్నారాయన. కూడా అంతర్గత పోరు ఎంతవరకు వచ్చిందంటే పెద్ద నాయకులన్నీ అసాసినేట్ చేసాయి, ఉరేసాయి. ఫస్ట్ ఉరేసింది ఎల్కే అద్వానీని, తర్వాత మురళీ మనోహర్ జోషిని. మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ చట్టాలను మార్చేస్తూ ఉన్నాడు. లౌకిక వ్యవస్థ ఉండడానికి వీల్లేదు కానీ రాజ్యాంగంలో మార్చేస్తున్నారు. అసలు భారతదేశం పేరే ఉండకూడదంటే అంటున్నాడు, ఇండియా పేరే ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇండియా కోట మెరుగుపడింది కాబట్టి. అంటే రైట్ వింగ్ టెర్రరిజం ప్రమాదమా, లెఫ్ట్ వింగ్ టెర్రరిజం ప్రమాదమా?